నమస్తే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈనాడు టెలివిజన్, వైజయంతి టెలివెంచర్స్ సంయుక్తంగా సగర్వంగా సమర్పిస్తున్న సంతూర్ జుమ్మందినాథం కార్యక్రమానికి ఇదేనా సుస్వర స్వాగతం. ఇవాల్టి అతిథిని మీకు పరిచయం చెయ్యను, ఆయన ప్రతిభను పరిచయం చేస్తాను. Oh, what an entry. Thank you so much. Oh my God. సంతూర్ జుమ్మందినాథం కార్యక్రమానికి స్వాగతం తమన్ గారు. థ్యాంక్ యూ. అంటే మీ పాటలే మాట్లాడతాయి, మీరు మాట్లాడరా? అలా కాదు, అంటే స్టార్ట్అప్ కదా, తర్వాత ఎక్కువ మాట్లాడదాం. నిజంగా? ప్రామిస్? ప్రామిస్. ఓకే, ఎనీవేస్ వెల్కమ్. థర్టీ 50 80 ఈ లెక్క తెలియాలి అంటే ముందు మనం ఏవి చూడాల్సిందే. మహానటుడు, నట సమ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారిని సీతారామజననం చిత్రం ద్వారా వెండితెరకి పరిచయం చేసిన మహనీయుడు నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు. ఆయన కుమారుడే శ్రీ ఘంటసాల శివకుమార్. 700కు పైగా చిత్రాలకు సంగీతం, నేపథ్య సంగీతంలో వాయిద్య సహకారం అందించిన డ్రమ్మర్. శివకుమార్ గారి అబ్బాయి ఘంటసాల సాయి శ్రీనివాస తమన్, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్. 9వ ఏటనే చదువు పక్కన పెట్టి రిథం ప్యాడ్ అందుకున్న చిన్నారి సరదా 13వ ఏట తండ్రి హఠాత్మరణంతో ఉపాధిగా మారింది. అగ్ర సంగీత దర్శకులు రాజ్కోటి, ఎంఎం కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్, చక్రి, ఆర్పి పట్నాయక్, దేవిశ్రీ ప్రసాద్ గార్ల సంగీతానికి వాయిద్యంతో సహకరించి మణిశర్మగారి బృందంలో చేరి 6.5 ఏళ్లు మణిశర్మగారి శిష్యరికంలో 80 సినిమాలకు పైగా పనిచేసి పటిష్టమైన పునాదితో సంగీత దర్శకుడైన తమన్ మొదటి సినిమా అతని సంగీతంలాగే కిక్. 50వ చిత్రం సంగీత దర్శకుడిగా తమన్ ఆగడు. నిరంతరం శ్రమిస్తూనే, శోధిస్తూనే మంచి పాటలందిస్తూనే సాగుతాడు. తన్ మన్ అంతా ఎనర్జీయే. చిన్న వయసులోనే పెద్ద విజయాలు సాధించిన ఈ యువ సంగీత తరంగం పెద్ద వయసు వచ్చేసరికి మరిన్ని అద్భుతాలు చేయాలని సంతూర్ జుమ్మందినాథం కార్యక్రమం ఆకాంక్షిస్తోంది. సో తన్ మన్ తమన్ అంతా ఎనర్జీయే. ఎలా అనిపించింది మీకేవి? It was very fantastic. నేను షో బిగినింగ్ లో 30 50 80 మ్యాజిక్ ఫిగర్ తమంది అని చెప్పాను. అసలు అలా అలా ఎందుకన్నాననేది మీకు ఏమన్నా అనిపించిందా? 30 50 80 నాకు అర్థమైపోయింది ఏవి చూసిన తర్వాత. మీకు 30 ఏళ్ళు అవునా? మీరు చేసిన సినిమాలు 50. మీ వెనకాల మీ కుటుంబం సినిమా పరిశ్రమకి చేసిన కంట్రిబ్యూషన్ 80 years. తెలుగు సినిమా పుట్టి 83 ఏళ్ళు అయింది అనుకుంటే అందులో 80 years మీ కుటుంబం పరిశ్రమలో ఎంతో అద్భుతాలు సృష్టించాయి. అండ్ ఈ జనరేషన్ కి రిప్రజెంట్ చేస్తూ మీరు ఆ కుటుంబానికి సంబంధించి ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చూడలేదు యాక్చువల్లీ మా తాతగారిని, బట్ మా ఫాదర్ చాలా చెప్తుండేవారు. తీసిన సినిమాలు కానీ ఫొటోస్ కానీ అవన్నీ చూస్తున్నప్పుడు అప్పుడు ఏజ్ కూడా తక్కువ, అంత ఎఫర్ట్ పెట్టేవాడిని కాదు, అంత సిన్సియర్గా ఉండేవాడిని కాదు. ఏముంది సినిమాలు తీసేవాళ్ళు అలా ఉంది. బట్ ఈరోజు వెనక్కి చూసినప్పుడు, ఈరోజు ఆ హిస్టరీ చూసినప్పుడు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సినిమా అంటే ఏంటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి 50 సినిమాలు చేసి సినిమా అంటే ఎంతో ఒక పెద్ద హిస్టరీ, ఎంత ఒక రెస్పాన్సిబిలిటీ, ఎంత ప్యాషన్ ఉంది ఇండస్ట్రీలో అందరికీ. సో ఈరోజు ఐ ఫీల్ వెరీ రెస్పెక్టెడ్ అబౌట్ వాట్ మై గ్రాండ్ ఫాదర్ డిడ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ అండ్ మై ఫాదర్ ఆల్సో.
పేపరు పెన్ను ప్యాడ్ పట్టుకొని చదువుకునే 9 ఏళ్ల వయసులో మీరు మాత్రం రిథమ్ ప్యాడ్ ప్లేయింగ్ స్టిక్స్ పట్టుకొని, అంటే అది కుటుంబంలోంచి వచ్చినటువంటి ఇంట్రెస్టా, లేకపోతే వాట్ ఈస్ దాట్? చదువుకోవాల్సిన వయసులో అసలు రిథమ్ ప్యాడ్ ఎందుకు పట్టుకున్నారు? ఫస్ట్ నాకు స్టడీస్ పైన ఎక్కువ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్ ఆన్ మై స్టడీస్ అనమాట. అంటే అది ఏదో ఐ డి నాట్ అనేది ఆల్వేస్ ఎవ్రీ సన్ ఫీల్స్ లైక్ వాట్ ఈజ్ ఫాదర్, ఆ ఫాదర్ లాగే అవ్వాలని కోరుకుంటాడు. ఫస్ట్ డాక్టరో ఇంజనీరో అదే, దట్స్ ఆల్, అది సెకండరీ. ఫస్ట్ మా ఫాదర్ ఏంటి, ఇప్పుడు మా ఫాదర్ ఎల్ఐసి ఏజెంట్ అంటే నేను మా నాన్నలాగా ఎల్ఐసి ఏజెంట్ అయ్యి పెద్ద కదా, సో నేను నన్ను డ్రమ్స్ వాయించాలి, నేను రికార్డింగ్కి వెళ్ళాలి, అలా ఫీల్ అవుతున్నాను. సో అదే ప్యాషన్ నా దాంట్లో కూడా ఉండింది. సో వెన్ ఫాదర్ యూస్ టు గో టు రికార్డింగ్స్, డ్రమ్స్ తీసుకుని పొద్దునే నేను స్కూల్కి వెళ్ళేవాడిని, డ్రమ్స్ రికార్డింగ్కి వెళ్ళేది. సో నాకు మొత్తం ఆలోచన డ్రమ్స్ పైన ఉండేది అనమాట. రికార్డింగ్ స్కూల్కి వెళ్ళేది ఎక్కువ ఆలోచన ఉండే కాదు. బట్ అప్పుడే నేను ఫాదర్లో ఎక్కువ కొట్టుకుని స్కూల్లో ఈరోజు ప్రిన్సిపల్ చచ్చిపోయారు, ఈరోజు మిస్కి ఇదైంది, ఈరోజు ఆ మిస్ రాలేదు, ఇది రాలేదని చెప్పి ఎప్పుడు అబద్ధాలు చెప్పి వచ్చేసేవాడిని. వచ్చి ఫాదర్తో రికార్డింగ్స్కి వెళ్ళిపోయేవాడిని అనమాట. సో ఫాదర్ చూసారు, ఈస్ గాట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఈ టాట్ మీ ద డ్రమ్స్ అనమాట. సో ఆయన శివమణి గారు ఇద్దరు దే స్టార్టెడ్ టీచింగ్ మీ డ్రమ్స్ అనమాట. శివమణి గారిని ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం? శివమణి గారు మా ఫాదర్ శిష్యుడు అనమాట. సో హీ యూస్ టు కమ్ అండ్ ప్లే డ్రమ్స్ ఇన్ మై హౌస్. అలా నాకు శివమణి గారితో పరిచయం అనమాట. సో ఇలా వీ స్టార్టెడ్ ఆ ఏజ్లో అలా స్టార్ట్ అయినప్పుడు when I was 10 years old, I lost my father. So whatever I took like hobby became my profession. అంటే to take care of my family, ఇంకా దారి లేదు. తిరిగి చూస్తే no one is there to help my family అన్నమాట. So what I took it as a hobby, as a drummerగా కొన్ని బర్త్డే షోస్ అలా చేసేవాడిని మా బిల్డింగ్లో కానీ బయట ఫ్రెండ్స్కి. దట్ బికేమ్ ప్రొఫెషన్. సో I was forced to start my career at age of 10. బట్ లక్కీలీ మీకు ఇష్టమైన పనే మీ ప్రొఫెషన్ అయింది కాబట్టి. Yeah, I should thank my father for that too. బట్ అంత ఎర్లీగా మీరు కుటుంబ బాధ్యతలు నెత్తి మీద వేసుకున్నప్పుడు మీరు చాలా కష్టాలు పడి ఉంటారు డెఫినెట్గా. అప్పుడు అది కష్టంగా తెలియలేదు. అది ఇష్టం, నాకు చాలా ఇష్టమైన ప్రొఫెషన్ కాబట్టి. స్కూల్ అయిపోయిందా, ఇంకా రికార్డింగా, సినిమాలా, హీరోలా, ప్యాషనా, ఓకే స్క్రీన్ మీద ఇన్ని మంది హీరోస్ని చూసి వాళ్ళకి వాయించేది, ఇలా ప్రోగ్రామ్స్కి వెళ్ళి నాకు నచ్చిన పాటలు వాయించేది, అది ఎక్కువ ఫోకస్లో ఉండేది అనమాట. ఒక ఫాదర్ ఇలా చనిపోయారే, ఇలా ఫ్యామిలీ ఇలా అయిపోయింది, అది ఇప్పుడు ఐఎమ్ రియలైజింగ్ దట్ అప్పుడు ఆ మెచ్యూరిటీ గాడ్ ఎలా ఇచ్చాడని తెలియదు. మీ ఫాదర్ తర్వాత, అంటే మీ ఫాదర్ ఉన్నప్పుడంతా మీరు వారి కొడుకుగా అందరికీ పరిచయం. ఆ తర్వాత మిమ్మల్ని పిలిచి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు, అంటే అంత చిన్న వయసులో మిమ్మల్ని నమ్మి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ రాజ్కోటి గారు ఫర్ దట్, బికాస్ దే వర్ వెరీ గుడ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మై ఫాదర్, అండ్ మాధవపేటి సురేష్ గారు, అండ్ లాట్ ఆఫ్ పెద్ద మ్యూజిషియన్స్, టి రాజేంద్ర గారు, శివమణి గారు, బాలు గారు, గంగేమరన్ గారు. సో ఎవ్రీబడి దే ఫౌండ్ మై టాలెంట్. చిన్న అబ్బాయి బాగా వాయిస్తున్నాడు, వాడిని ఎంకరేజ్ చేయాలని చెప్పి. సో అండ్ మై మదర్ అందరికీ వెళ్ళి రేపు పరిచయం చేసి ఇలా మా అబ్బాయి బాగా వాయిస్తాడు అని చెప్పి ఐ టు సెటప్ మై డ్రమ్స్. ఎక్కడికి వెళ్తే ఆ స్టూడియోలో సెటప్ చేసి వాళ్ళకి వాయించి వినిపించేవాడిని. సో అలా స్టార్ట్ అయింది అనమాట. అండ్ ఎవ్రీ వన్ యూస్ టు లైక్ మై ఎనర్జీ అండ్ మై స్పేస్. ఓకే, వీడు చాలా కొంచెం పాజిటివ్గా ఉన్నాడు, అటు తిరుగుతున్నాడు, ఏదో పని చేస్తాడు, ఏదో జాలీగా ఉంటాడు, రేపు ఇలా ఉండని చెప్పి. సో సీరియస్గా నన్ను తీసుకుని మాత్రం లైఫ్లో కొన్ని మంది, దాంట్లో ఐ హ్యావ్ టు థ్యాంక్ రాజ్కోటి గారు ఫర్ గ్రేటెస్ట్. వాళ్ళు వేసిన ఫస్ట్ స్టెప్. దాని తర్వాత బాలు గారు అండ్ గంగేమరన్ గారు, వీళ్ళు ముగ్గురు దే గివ్ అ వెరీ బిగ్ ల్యాడర్ అని చెప్పొచ్చు. మళ్ళీ వాళ్ళతో ఐ వర్క్డ్ మోర్ దెన్ 80 to 90 ఫిల్మ్స్ ఐ వర్క్డ్ విత్ రాజ్కోటి గారు అనమాట. సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే రెహమాన్ గారు, హారిస్ జయరాజ్ గారు, మణి గారు, దేవిశ్రీ ప్రసాద్, అందరూ అక్కడి నుంచి వచ్చి. సో తెలుగు మ్యూజిక్ అంటే ఏంటి, తెలుగు సినిమా అంటే ఏంటి అన్ని నేర్చుకుని మొత్తం రాజ్కోటి గారి దగ్గర. వీ షుడ్ థ్యాంక్ రాజ్కోటి గారు. యాక్చువల్లీ 4,000 స్టేజ్ షోస్ చేస్తుంటాను ఆల్ ఓవర్. చాలా అంటే ఎవ్రీడే. అండ్ ఇంకా స్కూల్ లేదు కాబట్టి ఐ యూస్ టు టేకప్ షోస్. అంటే ఒక 100 రూపీస్ షోస్ 80 రూపీస్ ఇస్తే కూడా ఓకే, స్టేజ్కి వెళ్ళిపోయాను. ఐ డోంట్ వాంట్ టు బీ అట్ హౌస్. జస్ట్ 4:30 to 6 క్రికెట్ ఆడడానికి టైం ఇస్తే చాలు. మిగతా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఇప్పుడు కూడా అదే 5 to 6 క్రికెట్ ఆడ. నేను చూసానులేండి మీ అందరు క్రికెట్ ఆడటం, నేను చూసాను, నాకు తెలుసు. కొట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. బై ది వే ఐ వాంట్ టు ఆస్క్ యు వన్ థింగ్. అలగడం మానేసారా లేదా?
అలగడం అది ఉంటుందిలే, అది లేకపోతే ఎలా ప్యాషన్ ఉన్నవాడికి అలగడం ఉంటుంది. క్రికెట్ ఆటల్లోను బాల్ ఎలా కాదు అలా లేదు అది పోయింది. పోయిందా ఉందా? అది పోయింది నిజంగా. నౌ వి బికమ్ అందరికీ ఛాన్స్ రావాలని ఓకే దీనికి వచ్చేది. I saw you like that. So stage shows are important. Same time ఈ రికార్డింగ్స్ వచ్చినప్పుడు ఇంకో మెచ్యూరిటీ వచ్చింది. అంటే ఒక ఆల్బమ్ మ్యూజిక్ కి ఒక ఫిల్మ్ మ్యూజిక్ కి ఎంత డిఫరెన్స్ ఉందండి. హియర్ వీఆర్ సెల్లింగ్ మ్యూజిక్, అక్కడ వీఆర్ డూయింగ్ ఇట్ విత్ ప్యాషన్. ఇక్కడ వచ్చి ప్రొడ్యూసర్స్ పేయింగ్ అస్ అండ్ వీ నీడ్ టు సెల్ ద మ్యూజిక్. సో దానికి మనం ఇంకా ఎంత కష్టపడాలి. ఈ సిచ్యువేషన్స్ డైరెక్టర్ ఇస్తున్నాడు, దానికి తగినట్టు మనం ట్యూన్స్ చేయాలి. సో ఇవన్నీ ఐ వెంట్ త్రూ దిస్ 14 years ఆఫ్ మై music journey. So I worked more than 900 films as a keyboard player with more than 80 music directors. 14 ఏళ్ళలో 14 ఏళ్ళలో ఓ మై గాడ్, మనుషులకి సాధ్యమయ్యే పని కాదు. బట్ ఎనీవేస్ చాలా మంచి విశేషాలతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. బట్ కిక్ స్టార్ట్ అవ్వాలంటే మాత్రం మీ కిక్ సినిమాలో నుంచి పాట పాడాల్సిందే ఫస్ట్. ఎస్, మీకు తెలుసు సింగర్స్, యూ వెల్కమ్ దెమ్. నాకు చాలా ఇష్టమైన సింగర్స్ అండ్ తెలుగు ప్రేక్షకులు చాలా మంది పాటలు వింటూ ఉన్నారు. తనని మళ్ళీ ఇంకొకసారి మీకోసం చూపిస్తాను. ఇస్ నాదర్ దాన్ రంజిత్ అండ్ షర్మిల గారు. తెగమురుముతు కలకాలం పెరమరుగున తన భారం మోసుకుంటూ తిరగదు నీలా దాచుకోదుగా అనురాగం. తెగమురుముతు కలకాలం పెరమరుగున తన భారం మోసుకుంటూ తిరగద మేఘం నీలా దాచుకోదుగా అనురాగం. థ్యాంక్ యూ. తమన్ గారు, మీరు రవితేజ గారితో 7 సినిమాలు చేశారు, రైట్? అంత ఎనర్జీ ఉన్నటువంటి హీరో. అండ్
అలా కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఆ తర్వాత మహేష్ గారితో చేసిన సినిమాలు అంటే బిజినెస్ మ్యాన్ మొదలుకొని దూకుడు అండ్ దెన్ నాగడు వరుసగా కాంబినేషన్ కంటిన్యూ అవుతూ వచ్చింది. అండ్ టెల్ us అబౌట్ యువర్ అసోసియేషన్ విత్ మహేష్ బాబు గారు. దూకుడు అనే సినిమా నాకు వచ్చినప్పుడు ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్. సో దట్ టైమ్ ఈ వాజ్ వర్కింగ్ ఫర్ మిరపకాయ అనమాట. నేను హరీష్ సో దట్ టైమ్ సినిమా ఇట్లా గారి దగ్గర నుంచి ఇలా కాల్ వచ్చినప్పుడు ఇలా లుకింగ్ ఫర్ ట్యూన్స్ అనేటప్పుడు వీ కంపోజ్ సమ్ ట్యూన్స్ అండ్ సెంట్. ఇమీడియట్గా వెంటనే ఆ ట్యూన్స్ వెంటనే మహేష్ గారు విని విల్ గో ఎడ్ విత్ తమన్ అని చెప్పారు. ఇట్ వాజ్ అ వెరీ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట వర్కింగ్ విత్ మహేష్ గారు. అండ్ I worked with him so far 3 films and all the albums have been really come out really well. And this is one of my songs from film Agadu, Aja Saroja. ఓకే, అది పాడబోతున్నారు ఇప్పుడు. Yes, and song originally sung by Rahul. ఓకే, And so happy that he has come down now here to sing this song for us again. And what do you feel about this song, Rahul? Oh, I love this song. The first time someone played it to me, I was in love with the song. And of course, అండ్ ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు గారికి ఫేవరెట్ సింగర్ అని చెప్పొచ్చు. బికాస్ ఈ సాంగ్ గురువారం, దాని తర్వాత పిల్ల చౌ సాంగ్ దీంట్లోంచి బిజినెస్ మ్యాన్ అండ్ ఆగడులో దిస్ ఆజా సరోజా. టెల్ మీ సంథింగ్ అబౌట్ దిస్ సాంగ్. అంటే ఈయన పాడితే సూపర్ హిట్ అయిపోతుంది అంతేనా? నో ఆయన చెప్తుంటారు ఎవరు పాడారు, రాహుల్ పాడారు అడుగుతూ ఉంటారు అనమాట మహేష్ గారు. సో I think one of the highlights of the song is Taman is usually known for a power-packed, punchy kind of a song sequence. He played it wonderfully. So I was in love with the song the first time he played it. So let me just sing it. ప్లీజ్ బి వెయిటింగ్. హల్లో హల్లో నీయు హల్లో ఎగరేస్తున్నావే, నెల్లో 30 రోజులు నువ్వే గుర్తొస్తున్నావే, గుళ్ళో గంటైనా గుండెల్లో మోగేస్తున్నావే, బళ్ళో చదివిన పాఠాలన్నీ మరిపిస్తున్నావే, పండగల్లే మార్చుకుంటా నువ్వు నేను కలుసుకున్న తేదీ, ఉన్న ఒక్క జిందగీకి ఇంతకన్నా పెద్ద పండగేది. तू आजा सरोजा, तू ले जा सरोजा, तू आजा सरोजा, तू ले जा सरोजा. హల్లో హల్లో నీయు హల్లో ఎగరేస్తున్నావే, నెల్లో 30 రోజులు నువ్వే గుర్తొస్తున్నావే. కనురెప్పెల దుప్పటిలో నిన్ను వచ్చగా దాచుకుంటా, ముద్దుగా చూసుకుంటా 1 2 3 పూటలా, నా పెదవుల అంచుల్లో నిన్ను మాటలా మార్చుకుంటా, నువ్వులా పెంచుకుంటా, పాడుకుంటా కొత్త పాటలా, మసకలి మయకంలోన దివానా, మనసాగనంటున్నాదే ఎంత పిలా, 2 3 చాలా వంట 4 5 కావాలి కళ్ళు, ఎంత అందమైన పిల్ల సొంతమైతే ఆగదే దిల్లు. तू आजा सरोजा, तू ले जा सरोजा, तू आजा सरोजा, तू ले जा सरोजा.
ఇంత పవర్ ఏంటి బాబు, బట్ వండర్ఫుల్ Thank you so యాజ్ much. యూజువల్. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సిన్స్ ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు అండ్ ఒరిజినల్ సింగర్ ఉన్నారు అండ్ ఈ పాటకి ప్లే చేసిన ఒరిజినల్ ప్లేయర్ కూడా, గిటార్ ప్లేయర్ కూడా ఇక్కడే ఉన్నారు, వై నాట్ మీ బ్యాండ్ గురించి ఒకసారి అడగాలనిపించింది మీ అందరినీ ఇక్కడ ఒకే చోట చూసిన తర్వాత. తక్కాలి ఏంటి, తక్కాలి అంటే తమిళ్లో టొమాటో అని కదా. అంటే కేరళలో ఒక బ్యాండ్ ఉంది అవియల్ అని. సో అవియల్ అంటే మీకు తెలుసు కదా, అన్ని కూరలు వేసి చేసే ఒక కుర్మా అనేది. సో అలా వి వాంటెడ్ హ్యావ్ ఫుడీ కైండ్ ఆఫ్ ఒక పేరు అనమాట. సో చాలా చాలా మా బ్యాండ్ కి ఎన్నో పేర్లు వచ్చింది. ఏదో అవును, పొటాటో అని పెట్టచ్చు, పొటాటో పెడదాం అనుకున్నాను, అంటే రబ్బర్ బ్యాండ్ అని పెడదాం రబ్బర్ అనుకున్నాను. బ్యాండ్ నీకు ఎంత సాగినా సాగుతుంది. సో చాలా ఐడియాస్ అన్ని పెట్టాం. బట్ డెఫినెట్ దాని తర్వాత మేము కంపోజ్ చేసిన సాంగ్ ఫస్ట్ వచ్చి ఇటాలియన్ టొమాటో ఫెస్టివల్లో షూట్ చేద్దాం, అలా అలా మా ప్లానింగ్స్ అన్ని చాలా పెద్దగా ఉండింది అనమాట. సో దానికి అంత స్క్రిప్ట్ అంతా రాసి దాని తర్వాత వై నాట్ అవర్ బ్యాండ్ నేమ్ క్యాన్ బి కాల్డ్ తక్కాలి అని ఫిక్స్ అయ్యి తక్కాలి అని పెట్టాం అనమాట. సో మీరు బ్యాండ్ నుంచి బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు, రైట్? థ్యాంక్స్. సో ఈ బ్యాండ్ తో కలిసి మీరు ఫ్యూచర్ లో షోస్ చేసే ఆలోచనలు ఉన్నాయా? అంటే మీ Yeah, yeah. సినిమా పాటలు కాకుండా డిఫరెంట్ Definitely. We're going to release our album in a couple of years maybe. వి ఆల్ విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you so much. అండ్ లెట్స్ కమ్ బ్యాక్, మళ్ళీ మహేష్ బాబు గారి దగ్గరికి వచ్చేద్దాం. మహేష్ బాబు గారితో సో ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ సాంగ్ విన్నాం ఒకటి ఆగడు సినిమా నుంచి. అండ్ వై నాట్ ఒక్కసారి దూకుడులో పాట కూడా వినేస్తే? It's a very special song for me in life and it's changed lot of things for me and దే యు ఆర్. అంటే గురువారం మార్చి 1వ తారీఖున మీ ఆవిడ శ్రీవర్ధిని ఆ రోజు చూసారా ఏంటి? వెరీ స్పెషల్, ఫస్ట్ టైం చూసిన మెమరీ. It's totally Ramjo Shastri's line, that's all. ఏంటది? It's totally Ramjo Shastri రాసిన line. మీరే చెప్పారు ఇట్స్ అ వెరీ స్పెషల్ సాంగ్ ఇన్ మై No, లైఫ్. it's a very special song for me because it's my first melody for Mahesh Babu garu. So I felt it should be long lasting song and చాలా రోజులు అయినా కూడా ఈ సాంగ్ అందరికి జ్ఞాపకం ఉండాలని చెప్పి. సో దానికి he named it very well, గురువారం అనే ఒక నేమ్. And I should thank Ramjo Shastri and Sinu Vaitla garu for taking this tune. అండ్ ఆల్సో ఫిల్మ్ ఫేర్ కూడా వచ్చింది కదా. Sorry? Yeah, Filmfare. Filmfare. Rahul ki Filmfare వచ్చింది. రాహుల్ కి Yeah, it's ఫిల్మ్ a ఫేర్ Filmfare song and so let's start it. जरा जरा सुन तो जरा जाने जाना दिल से तुझको प्यार किया ये दीवाना नी पे चला प्रेम उंदे गुंडेलोन सोचो जरा प्यार से दिल को समझाना I love you बोलो ना हसीना. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైన లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ నీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏ మాయో చేసావే ఓ శాంతి శాంతి అనిపించావే
శాంతి అనిపించావే తమన్ గారితో మహేష్ బాబు గారి గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఎంత డిస్కస్ చేసినా కూడా 2 సినిమాల దగ్గరే ఆగిపోతున్నాము, 2వ సినిమా దగ్గర. ఎందుకంటే ఇప్పుడు దూకుడు సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అని సంగతి అందరికీ తెలిసిందే. అందులో అన్ని పాటలు పాడినా వినడానికి మేము రెడీగా ఉన్నాము. టెల్ మీ వన్ థింగ్, రవితేజ గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, వీళ్ళందరి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మీరు సంగీతం ఇస్తారా? అంటే ప్రతి హీరోకి ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది మీ మ్యూజిక్లో, మీ కంపోజిషన్లో. ఆ జాగ్రత్తలు ఎలా తీసుకుంటారు మీరు? దట్స్ ద ఎక్స్పీరియన్స్ ఐ వెంట్ త్రూ. అంటే ఆ స్టడీ, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టు నో హీరోస్ యాటిట్యూడ్స్ బిహైండ్ ద స్క్రీన్. వాళ్ళు ఎలా వే దే అట్రాక్ట్ ద ఫ్యాన్. సో ఐఎమ్ బీయింగ్ అ ఫ్యాన్ ఆఫ్ ఆల్ ది హీరోస్. సో ఇట్స్ వెరీ ఫర్ మీ ఇట్ వాజ్ కొంచెం ఈజీగా ఉండింది అన్నమాట. అంటే వీళ్ళ ఫ్యాన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే మనం ఇప్పుడు హీరో ఫ్యాన్గా ఉన్నాం, మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎలాంటి సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దట్ గోస్ ఇన్ టు ద బ్రెయిన్ ఫస్ట్, దెన్ ఎగ్జిక్యూషన్ వేరేలాగా వస్తుంది. దెన్ డెఫినెట్లీ దేతడి అనేది ఒక మాస్ సాంగ్. డెఫినెట్గా మహేష్ బాబు లాంటి స్టార్కి ఇలాంటి సాంగ్స్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయరు. బట్ వెన్ వీ కంపోజ్ దిస్ సాంగ్ ఎవ్రీ వన్ సెడ్ తమన్ సూపర్, భలే ఉంది, చాలా మాస్కి ఫస్ట్ టైంలా ఉంది. ఇంత మాస్ ఒప్పుకుంటారా? లేదు సార్, నాకు చాలా ఇష్టం, నాకు నచ్చింది. సో డెఫినెట్గా lot of things, lot of hope. So that's where this Deitadi song formed, and Bhaskar Bhatla has given fantastic lyrics for this song. So అక్కడి నుంచి మాకు మా జర్నీ స్టార్ట్ అయింది అనమాట. మీరేమనుకోనంటే ఒక చిన్న క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. మీరు వర్క్ చేసిన అందరి స్టార్ హీరోస్లో మీ పాటకి 100% న్యాయం చేసిన హీరో ఎవరు అని మీరు ఫీల్ అయ్యారు? Let's start the song. Thank you. Song start చేద్దాం. Let's roll Deitadi. అండ్ ఈ పాట పాడింది రంజితే, అండ్ షుడ్ థ్యాంక్ హిమ్. అదే సినిమాలో రీటా చుల్బులి అనే సాంగ్ పాడారు. బట్ రంజిత్ మీకు తెలుసు చాలా మెలడీ సాంగ్స్ పాడాడు. బట్ Deitadi అనేప్పటికీ ట్యూన్ దగ్గర నుంచి తను ఈ వాస్ దేర్, ఈ సాంగ్ ద ట్యూన్ వర్షన్ ఆల్సో. సో ఈరోజు రంజిత్ అన్ని రకాల పాటలు పాడేశారు. బట్ నాకు ఫస్ట్ సాంగ్ మాస్ సాంగ్ పాడింది ఇదే. వర్స్టైల్ సింగర్స్ రంజిత్ అండ్ రీటా గార్ల వాయిస్ లో దేత్తడి ఇప్పుడు రైట్, దేత్తడి అయిపోతుంది సెట్. నీ స్టైలే ఛగాస్, నీ స్మైలే ఖలాస్, నీ ఎడకే క్లాసు మాసు డాన్సే. ఇటురాయ్ నీ మీదే మనసాయ్, ఇటురాయ్ గొడవ ధడక్ ధడక్ అని దెత్తడి ధడక్ ధడక్ దిల్ పచ్చడి చేసా, నడుము దడి మేసా. ఏ పటక్ పటక్ అని గుప్పెడు గుండని కొరుక్కొని నువ్వు నమిలేసా. ఈ ఫ్రెంచ్ ఫిడల్ జరా దేఖ్ రే, నీ తళుకు పెరకు సూపరే. ఏ కిక్కులేని లఘు అంటే ఉప్పు లేని పప్పు చారు, కిసులేని జిందగీనే ఉప్పు కోర కుర్రకారు, ఏక్ పప్పి దే. ఇటురాయ్ నీ మీదే మనసాయ్, ఇటురాయ్ గొడవ ధడక్ ధడక్ అని
నడుము తడి మేసా పుట్టిపోవడానికే మేరే దిల్లు ఉన్నది నీకు ఇవ్వడానికే అది పడి పడి దొల్లేను చూడే లాంటి పిల్లడే పేరు పెట్టి చూడకే తిమ్మిరాగనందిలే జరగనిప్పు పరలేదులే నిన్న దక్కలోని పెట్టి ఇప్పుడంటే సుప్పరాతి ఆడపిల్ల బయట పడితే అల్లరల్లడబ్బడేటి సిరాతల్లో ఇటురాయ్ నీ మీదే మనసాయ్ ఇటురాయ్ గొడవ గొడవాయే ధడక్ ధడక్ అని దెత్తడి దెత్తడి ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసా నడుము తడి మేసా పటక్ పటక్కని గుప్పెడు గుండని కొరుక్కొని నూనెలేసా సూపర్. మహేష్ గారికి పాడిన సింగర్స్ ని మీరు ఇక్కడికి తీసుకొచ్చారు. టెల్ మీ అబౌట్ యువర్ సింగర్స్ అండి, అబౌట్ యువర్ గ్రూప్. మీరు వీళ్ళతోనే పనిచేస్తూ ఉంటారు, ఈ సింగర్స్ తోనే కంటిన్యూస్ గా వర్క్ చేయడానికి కారణం ఏంటి? అది పాడడానికి వచ్చినట్టే ఉండదు. నాట్ అలోన్ సింగింగ్, దిస్ ఇస్ లాట్ ఆఫ్ ప్యాషన్ బిహైండ్ ఇట్ అండ్ కేర్ అండ్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ ద సాంగ్. ఆ డెడికేషన్, ఏదో పాడేసి వెళ్ళిపోయాం అనేది ఉండదు. దాని తర్వాత మళ్ళీ కూర్చుని దాన్ని ఎక్కడైనా వాళ్ళు తప్పుగా పాడారంటే కరెక్ట్గా ట్యూన్ కరెక్ట్ చేసుకుని లిరిక్ రైటర్స్తో ఫాలో అయ్యి లిరిక్స్ కరెక్ట్గా చూసుకుని మళ్ళీ వాళ్ళు పాడిన సపోజ్ ఎక్కడైనా కరెక్షన్ ఉంటే మళ్ళీ ట్యూన్ కరెక్షన్ అంతా వాళ్ళే చేసి సో మచ్ టైమ్ దే గివ్. సో ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు పాడాలి నేను వాళ్ళకి అవకాశం. సో నాకైనా దే వర్క్ రియల్లీ మోర్ వెల్ ఆన్ దట్ సింగింగ్ పార్ట్స్ అన్నమాట. సో దట్స్ వాట్ దే డిజర్వ్ ఆల్ ద టైమ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. ఇండస్ట్రీకి మిమ్మల్ని పరిచయం చేసి మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటి సినిమానే సూపర్ హిట్ చేసినటువంటి దర్శకులు సురేందర్ రెడ్డి గారు. వారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? చాలా మంచి he knows what he wants. Unwanted గా he will not take any tunes. ఒక మా బ్యాంకే చూస్తే there will not be more than ఒక సినిమాకి maximum 5 situations ఉంటే you would have taken more than around 5 to 6 tunes, అంటే 6 to 7 tunes. సో మా ఇద్దరు సింక్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అన్నమాట. దట్స్ వెరీ నైస్. సో ఇప్పుడు ఆయన మీ గురించి ఏమనుకుంటున్నారో ఆయన అడిగి తెలుసుకుందామా? వచ్చిన వెంటనే కళ్ళు మూసేసి చెప్పుకొని చూద్దాం అంటారు. సర్ప్రైజ్ ఏంటి? నిన్ను తిట్టడానికి వచ్చాను నేను. ఓ మై గాడ్, తిట్టడానికి వచ్చారా? వెల్కమ్ టు ది షో సార్. సో ఏంటిది తిట్టడం ఏంటి? 2 days అయిందండి నాకు ఇప్పటి వరకు ట్యూన్ పంపించాను. లిరిక్ ఫైనల్ చేసి నేను పంపించాను, అరగంటలో వస్తుందని చెప్పాడు. 2 days నుంచి గాయం ఇక్కడ పట్టుకున్నారు. ఇక్కడ దొరికాడు. ఇప్పుడు ఏమన్నా ట్యూన్ చేయిస్తారా ఏంటి? ఇప్పుడు ఖచ్చితంగా జరగాలి. సిచ్యువేషన్ ఇచ్చేసి ఎల్లుండి నుంచి సాంగ్ షూటింగ్ ఉంది. ఇప్పటి వరకు సాంగ్ ఇవ్వలేదు. హలో, ఇది చుమ్మందినాథ షో. నేను యాంకర్ మార్చారేంటి? అందరికి తెలియాలి. ప్రతి సినిమాకి నేను ఒక రిక్వెస్ట్ చేశాడు, సాంగ్ బిఫోర్ 10 days ముందు నాకు సాంగ్ ఇవ్వమని అడుగుతాను. రేపు సాంగ్ అనగా ఇస్తావు. నేను ఏం వర్క్ చేసుకోవాలి సాంగ్ ని? ఏంటి దీనికి నీకు సమాధానం ఏం చెప్తావు? లవ్ ప్యాషన్ మాకు ఆ సాంగ్ పైన ఉంది కాబట్టి సాంగ్ వెళ్ళేంత వరకు, ఇంకా షూటింగ్ వెళ్ళేంత వరకు పనిచేస్తూ ఉంటూ పంపిస్తాం అన్నమాట. నీ వర్క్ నువ్వు జాబ్ బాగా చేస్తావు, తర్వాత మాకు 1 day టైం ఇస్తే మేమేం వర్క్ చేసుకోవాలి? సార్ మీరు బిగ్ డైరెక్టర్ సార్. మీరు మా సాంగ్స్ ఎక్కడెక్కడో తీసుకెళ్లారు, వరల్డ్ వైడ్ తీసుకెళ్లారు సార్. మీరు ఇంకా మీకు ఎక్కడ తీసుకెళ్తారు సార్, మాకు ఆ నమ్మకం ఉంది సార్. సీరియస్ గా అడుగుతున్నాను. ఎల్లుండి నుంచి సాంగ్ నువ్వు ఇప్పుడు వెళ్ళి వర్క్ చేసి పంపిస్తావా? ఎగ్జాక్ట్లీ సార్. మా బ్యూటిఫుల్ సింగర్స్ అంతా ఇక్కడే ఉన్నారు, ఇక్కడే పాడేస్తాం సార్ సాంగ్ ని.
మీ గురించి ఇప్పటి వరకు చాలా చాలా మంచి మంచి విశేషాలు చెప్పారు. అంటే అడిగిన వెంటనే యాక్చువల్లీ అని చాలా ఆలోచించి చాలా జాగ్రత్తగా మీ గురించి అన్ని విశేషాలు చెప్పారండి. మీ ముందు ఎన్నో ఆప్షన్స్ ఉంటే హిట్ సినిమాకి ఈ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోవాలని మీకు ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది? మై ఫస్ట్ ఫిలిం అతను ఒక్కడే నుంచి కూడా అండి తనతో నేను ట్రావెలింగ్ ఉంది. అంటే మణిగారి దగ్గర తను కీబోర్డ్ ప్లేయర్, అక్కడ నుంచి తను నాకు బాగా తనతో ర్యాప్ అవుతుంది. సో నేను ఏదైనా మణిగారికి చెప్పకపోతే తనకి చెప్పేవాడిని. సో నేను అప్పుడే మేబీ నెక్స్ట్ సినిమాకి అనుకుంటాను, నెక్స్ట్ సినిమా అప్పుడే నేను తనకు చెప్పాను, నేను డెఫినెట్లీ నేను మ్యూజిక్ డైరెక్టర్ చేస్తానండి. సో ఆ ఛాన్స్ కోసం నేను వెయిట్ చేశాను. కరెక్ట్గా నాకు కిక్ అనే సినిమాకి రవితేజ వల్ల అది ఓకే. ఎందుకంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని యాక్సెప్ట్ చేయడం అనేది అది అందరూ చేయలేరు కదా కమర్షియల్ సినిమాకి. రవి వల్ల నాకు ప్లస్ అయింది, ఎందుకంటే తను చెప్పిన వెంటనే ఇమ్మీడియట్లీ ఓకే చేశాడు. సో ఈ క్రెడిట్ అంతా కూడా తను కనుక ఏమాత్రం నో అన్నా కూడా నేను ముందుకెళ్ళేవాడిని. అంతే కదా. అప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి సినిమా పరిశ్రమలో ఎంత పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కీబోర్డ్ ప్లేయర్గా కావచ్చు, రిథమ్ ప్యాడ్స్ ప్లేయర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ రవితేజ సినిమాయే ఫస్ట్ సినిమా అవుతుందన్న మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే నాకు తెలుసు ఆ సినిమా ఎంత ఇంపార్టెంట్ అండి. ఎందుకైతే ఇంకా సూరి కూడా అందరికీ ప్రూవింగ్ అనే ఒక సిచ్యువేషన్ ఉండింది రవితేజ గారు. సరే ఆ సినిమా చాలా పెద్దగా ఆ కిక్ ఆ టైటిల్కి చాలా న్యాయం చేయాల్సి ఉంటుంది. మ్యూజిక్ అన్ని ఎనర్జీ లెవెల్స్ అలా పీక్లో ఉండాలి. వాళ్ళు ఆ రోజు నాకు ఇచ్చిన ఆ రెస్పాన్సిబిలిటీ టుడే దట్ వాస్ సో బిగ్ అండ్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ ఫ్రెండ్. దట్స్ వాట్ ఐ సెడ్, దట్ ఫస్ట్ థింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వండర్ఫుల్. సార్ తమన్ గురించి కొన్ని అబద్ధాలు చెప్పమంటే మీరేం చెప్తారు? పెద్ద అబద్ధం చెప్తాను, కిక్ 2 నుంచి తీసేసానండి. ఎప్పుడు అబద్ధాలే చెప్తాను, ఈరోజు నిజం చెప్తాను. ప్లీజ్ ఇంకొక 4-5 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తమన్ గురించి ఇంకా అబద్ధాలు చెప్పాలంటే చాలా ఉన్నాయండి, చాలా పెద్ద లిస్ట్ అది. సో ఇప్పుడు పోనీ తమన్ గురించి నిజాలు చెప్పండి. ఈజ్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ అండి. తను నాకు తెలిసి ఇంకా బయటికి రాలేదు, ఓపెన్ అవ్వలేదు. తను ఎంత డిగ్ చేస్తే తన దగ్గర నుంచి అంత వస్తుందండి మ్యూజిక్. సో సార్ ఇది సారీ అది అబద్ధం కేటగిరీయా నిజం కేటగిరీయా అండి? నిజం. ఓకే. తను మేనేజ్ చేయడానికి అబద్ధాలు చెప్తుంటాడు, ఇది మాత్రం నిజం. జస్ట్ మేనేజ్, ఓన్లీ మేనేజ్ చేయడానికి అబద్ధాలు చెప్తుంటాడు. అది తన చాలా బ్యాడ్ హ్యాబిట్. అది నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా అందరి ముందు చెప్తున్నాను. ఎలాగంటే సాంగ్ ఇప్పుడే 10 నిమిషాల్లో వస్తుంది, నువ్వు అలా ఫోన్ పెట్టు, నీ మెయిల్లో ఉంటుంది సాంగ్ అని. 10 నిమిషాలు పోయేది అది ఒక్కొక్కసారి 10 days కూడా అవుతుంది. నువ్వు ఎనీ టైం మిడ్ నైట్ ఫోన్ చేయి, పడుకొని ఉంటాడు, లేచి సాంగ్ రెడీయా అని అంటే 5 minutes లో వస్తుంది సాంగ్. అంటే ఏ 5 minutes చెప్పలేదు కదండి, 24 hours లో ఏ 5 minutes అనేది చెప్పుండుంటే తను ఏమన్నా అనొచ్చు, బట్ ఎప్పుడు నేను చెప్పలేదు కదా. నేను ఎవరిని తిట్టాను జనరల్ గా, నేను ఎవరి మీద కోపం రాదు, నాకు ఓన్లీ తమన్ మీద వస్తుంటుంది. అది సమో నాకు తెలియదు, ఎక్కువ లవ్ వల్ల మేబీ ఒక లవ్ వల్ల యాక్చువల్లీ అదే తిడతాను తనని ఎప్పుడు. సార్ మీరు తమన్ ఏమని పిలుస్తారు? రకరకాలుగా బాగుంటే హ్యాపీ అయితే డార్లింగ్ డార్లింగ్ అంటే, లేకపోతే చాలా వస్తుంది అన్ని. అది జనరల్ గా ఎక్కువ అది డార్లింగ్ అప్పుడప్పుడు వస్తుంది అనమాట. అది ఏ వ్యాలంటైన్స్ డేకో ఇలా ఏదో అలా మాకు ఎప్పుడైనా మంచి ట్యూన్ చేసినప్పుడు వస్తుంది. వ్యాలంటైన్స్ డే ఏమిటి అంటే మాకు ప్రేమించుకోవడం ఏంటి? మీకు తెలుసు కదా, ఇండస్ట్రీలో అందరూ ఆల్మోస్ట్ అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని పిలుచుకుంటారు. అవును, ప్రభాస్ గారి ప్రతిపాది. అందరూ మా టెక్నీషియన్స్ కూడా అలాగే ఉంటారు. మీ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రేస్ గురం, ఆ సినిమా చూస్తున్నంతసేపు అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆడియన్స్ మా అమ్మ పాడుతుందండి ఆ పాట, సినిమా చూపిస్తాం, తను పాడుకుంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంత సూపర్ హిట్ సాంగ్ మళ్ళీ మీ సమక్షంలో మంచి మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు అండ్ మంచి సింగర్స్ ఉన్నారు, ఒరిజినల్ సింగర్ సింహ గారు ఉన్నారు. సో మీ సమక్షంలో ఆ పాట వినాలంది. యా ష్యూర్, మై బ్యాండ్ ఇస్ రెడీ. అండ్ మీకు తెలుసు కదా, మేము వేరేలాగా ప్రెజెంట్ చేస్తున్నాం ఈరోజు సౌండ్, అండ్ వీఆర్ రెడీ హ్యాపీ అండ్ వీ ఇన్వైట్ ద లయన్ సింహ. మామా నువ్వు గిట్ల గబరగిబర దత్తరగిద్దర సక్కరగిక్కరొచ్చి పడిపోకే, నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే. సినిమా సువిత్త మామా నీకు
సినిమా సువిత్త మామ సీను సిన్నుకి నీతో సిటీ కొట్టిద్దాం అమ్మా. వట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లక్క గుచ్చుతాంది దీని సోకే. గట్టి విలువబట్టే ఇది తీరే, నిప్పు లక్క దచ్చ పెట్టే ఇది పోర్రే, కొప్పు కూడా కొట్టబట్టే ఇది చోర్రే. ఏ మామ దీని చూడబోతే మన్ను తిన్న పాము లక్క మనసు పండబట్టే, చూడగానే ఓయి మీది లక్క తిండి పొంగ పట్టే. బుద్ధి చూస్తే నాకు మంగు తిన్న కోతి లక్క సింధులయ్య బుద్ధి ఉంటే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సీను సీనుకి నీతో సిడి కొట్టిత మామ మామ. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సీను సీనుకి నీతో సిడి కొట్టిత మామ. నీ బిడ్డ వచ్చి తగిలినాకనే లప్పు తర్వాత నాకు తెలుసుకున్నదే. ఈ పొరగాడు నచ్చినాకనే నన్ను బద్మాషి పుట్టి చుట్టుకున్నదే. పట్టు పట్టేసనే కుట్టిసనే పాగల్గా నిచ్చనే, సట్టుతో పొంగరల్ల కుక్కబట్టనే, సిట్టాన్ని కొమ్మ మీద కూకబెట్టనే. మిఠాయి తిన్నంత తీపి ఉట్టనే, సందులల్ల దొంగ లెక్క తిప్పబట్టనే. దీని బుంగ బుద్ధి సుద్ద నాకు బంగు తిన్న గోజి లెక్క సింధులయ్య బుద్ధి ఉట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామ మామ. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామ. మేము యాక్చువల్లీ లండన్లో షోస్ చేసాము, స్వరాభిషేకం షోస్ చేసాము. చేసినప్పుడు కల్పన పాడింది పాట. కెన్ యూ బిలీవ్ ఇట్? మాకు వేరే ఆప్షన్ లేక ఆ పాట ఖచ్చితంగా పాడాల్సి వచ్చిన సిచ్యువేషన్లో కల్పన పాట పాడింది. అంటే మేలు ఫీమేల్ తేడా లేకుండా ఆ పాట కోరుకుంటున్నారు. అభిషేకం అంటే ఏదో చాలా దివ్యమైన ఒక భవ్యమైన అక్కడ ఈ పాట పాడడం అనేది గ్రేట్ అండ్ వీ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. సరే 3 రోజుల్లో పాట షూటింగ్కి వెళ్తున్నారు, తను ట్యూన్ కోసం ఇంకా మీరు వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ లోపల అసలు మీరు ఎలా సిచ్యువేషన్ చెప్తారు, ఆయన ఎలా ట్యూన్ ఇస్తారు, మేము లైవ్గా చూసే అవకాశం మాకేమైనా దొరుకుతుందా? మీరు ఏదో ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పండి సార్, ఆయన వెంటనే టక్కన ఏ ట్యూన్ ఇస్తారో చూద్దాం. అది మా ఇద్దరికి టాస్క్. మీతో సినిమా సిచ్యువేషన్ మీరు ఎలా కంపోజ్ చేస్తారో, మీ కంపోజింగ్ ఏమిటో అసలు మీరు ఇంత మంచి బ్యాండ్ మేము చూడాలి సార్. ప్లీజ్ అండి సురేంద్ర గారు. సరే ఏంటి తమన్ ఏం జరుగుతుంది? ఇలా డ్రమ్స్ ముందర కూర్చుని ఏం జరుగుతుందంటే ఎలా? సో చెప్పండి సార్, ఏమన్నా సిచ్యువేషన్ ఏమన్నా చెప్పండి, ఏమన్నా ఒక మంచి హీరోయిన్ సాంగ్ అలా ఏమన్నా చెప్పండి సార్. శృతి హాసన్ ని దృష్టిలో పెట్టుకొని చెప్పండి సార్, బాగా చేస్తారు. ఓకే, ఇప్పుడు శృతి హాసన్ పాట అమ్మాయి పాడుతుంది, ప్లస్ ఆ అమ్మాయి ఫస్ట్ టైం హీరోకి ఐ లవ్ యూ చెప్పింది. సో దీని మీద ఏదైనా అలా టఫ్ సిచ్యువేషన్ నీకే చెప్పింది, అది ఇంకా టఫ్. ఈజీ అవుతుంది అనుకుంటున్నాను. సరే ఒక మంచి సిచ్యువేషన్ చెప్తాను, దానికి చేసి ఇది ఇప్పుడు అర్థమైంది. సరే, హీరోని ఖచ్చితంగా నేను లవ్లో పడేస్తాను. హీరో ఉండి ఇంపాసిబుల్ నేను లవ్లో పడను, సో నువ్వు లవ్ చేసుకో కావాలంటే నన్ను పడే అని చెప్పి హీరో చెప్తాను.
సో ఈ ఛాన్స్ చాలు నాకు, నేను ట్రై చేస్తాను అని చెప్పి ఆ అమ్మాయి ట్రై చేస్తుంటుంది హీరోని రకరకాలు. సో అది సిచ్యువేషన్. ఓకే రీటా అండ్ కమ్. సో ఏంటి మా షోలో మాకు డెడికేట్ చేస్తున్నటువంటి ట్యూన్? నాకు చాలా టెన్స్గా ఉంది, అంటే మీ జనం ఇలా కంపోజ్ చేయమన్నప్పుడు చాలా చాలా టెన్స్గా ఉంది. ఎనీవే ఐ థింక్ ఈ బ్యాండ్తో ఐ థింక్ దిస్ సాంగ్ వెరీ, ఈ సౌండ్ చాలా సూపర్గా ఉంటుంది నా ఫీలింగ్. సార్ కెన్ ఐ ప్లే ద ట్యూన్ సార్? డెఫినెట్లీ. ఓకే, హియర్ వి ఇంట్రడ్యూస్ రీటా ఫర్ దిస్ ట్యూన్ అండ్ వండర్ఫుల్ సింగర్ అండ్ ఈరోజు ఈ ట్యూన్ పాడబడి నాకే feeling so great. Thanks Rita, thanks for coming and singing this tune. No. Ready boys? సార్ మీరు చెప్పిన సిచ్యువేషన్ కి ట్యూన్ ఓకే చేస్తారా? ఓకే, బ్యాంక్ లో పెట్టుకోమ్మా ఇది. మా బ్యాంక్ లో ఉంటుంది, మా బ్యాంక్ లోనే ఉంటుంది, జుమ్మంది నాదం బ్యాంక్ లోనే ఉంటుంది. రీటా యూర్ వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇంత ఈజీగా ఇచ్చేసారు కదండి ట్యూన్, మరి 10 రోజులు అంటారేంటి మీరు? ఎందుకంటే ఇప్పుడు ఎందుకు మీకు ఇప్పుడు ఎందుకు ఆయన్ని కెలుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. పెద్ద ప్రశాంతంగా వెళ్తుంది మా సినిమా. ఇది చేసి ఇవ్వడానికి నాకు మళ్ళీ మొత్తం క్లియర్గా అన్నీ చేసి ఇవ్వడానికి మినిమం ఇప్పుడు ఈ సాంగ్ ఓకే అంటే ఈరోజు నేను ఎస్ అన్నాను కాబట్టి రేపు వెళ్ళి తను చేసి 10 నిమిషాలు అంటాడు ఖచ్చితంగా 10 రోజుల నుంచి 20 రోజులు పడుతుంది. సార్ ప్రొఫెషనల్ గా తమన్ అంటే ఏంటో మీకు తెలుసు, మీరు పని చేస్తూ ఉన్నారు. వాట్ ఈస్ తమన్ పర్సనల్ గా? వాట్ ఈస్ హీ యాక్చువల్లీ? తన పర్సనాలిటీ ఏంటి? ఈస్ బబ్లీ బాయ్ సార్. బాయ్ చాలా కూల్గా ఉంటాడండి. ఎవరు ఎన్ని అన్నా కూడా తన లోపల ఏది ఉన్నా కూడా అంటే అది బయటికి ఎక్స్ప్రెస్ చేయడం. నేను ఈ రోజు వరకు కూడా నేను తను ఎప్పుడు కోపంగా ఉన్నది లేదు, చూసింది లేదండి. హూస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? డైరెక్టర్ వాట్ అంటే ఫిల్మ్ డైరెక్టరా? మరి ఇది మరి ఇలా అడిగేస్తే ఎలా? జుమ్మంది నా ఇంక నేను వెళ్ళిపోవాలి, ఇంకా నా నాదాలు జుమ్ములు ఉండవేమో. అదండి, అంత భయంకరంగా ఉంటుంది మీరు చెప్పే సమాధానం. నేను చెప్తాను అతని ఫేవరెట్ డైరెక్టర్ శంకర్ అండి. గొడవ ఉండదు. గొడవ అని కాదు, అందరికీ ఆయన ఒక ఐకాన్. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. బట్ అలా ఆయనలాగా ఆలోచించే వాళ్ళ డైరెక్టర్స్లో సురేందర్ రెడ్డి కూడా ఒకడు. సో సురేందర్ రెడ్డి అంటే కూడా చాలా ఇష్టం. సార్ నాకు ఒక విషయం అర్థమైంది సార్, మీరు కూడా తన చేత యాక్ట్ చేయిస్తే అప్పుడు మీరు ఫేవరెట్ డైరెక్టర్ అవుతారు. యాక్చువల్గా లాస్ట్ ఫిలిం ఒకటి అనుకున్నాము, కుదరలేదు. మేబీ కిక్ 2లో కూడా కుదరదు, అయిపోయింది. మ్యూజిక్ కరెక్ట్గా చేస్తే చాలరా బాబు అని లెవెల్లో ఉన్నారు. మళ్ళీ యాక్టింగ్ ఎందుకు? అక్కడ కూడా ట్యూన్లు అడుగుతారు, అక్కడ ట్యూన్ చేయాలా యాక్టింగ్ చేయాలా ఉండదు. సో డెఫినెట్లీ నాకు తెలిసి మంచి ఆర్టిస్ట్ అవుతాడు అతను బేసిక్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే నేను ఇది ముగింపు స్పీచ్ మాత్రం కాదండి, బట్ సిన్సియర్గా చెప్తున్నాను. సురేందర్ రెడ్డి గారే తమన్ గారి గురించి
మంచి మంచి విశేషాలు కానీ ఆయన గురించి కరెక్ట్గా చెప్పగలరు అని అనుకొని మిమ్మల్ని కార్యక్రమానికి ఇన్వైట్ చేశాను సార్. మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి యూనో లవ్ అండ్ అఫెక్షన్ మాకు తెలుసు కాబట్టి ఒప్పుకొని వచ్చినందుకు థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎనీథింగ్ మోర్ టు సే అబౌట్ తమన్ సార్? తమన్ గురించి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చెప్పను, ఆఫ్టర్ కిక్ 2 ఆడియో తర్వాత అందరు చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, కిక్ 2 ఆల్బమ్ నిజంగా సురేంద్ర గారు చెప్పినట్టు సెన్సేషనల్ హిట్ అవ్వాలి అని కోరుకుందాం. అండ్ ఆల్సో తమన్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్గా నిలిచిపోవాలి అని కోరుకుందాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే మళ్ళీ వారం కలుద్దాం. కీప్ వాచింగ్ సంతూర్ చుమందనాథ్. आमची मुंबई अपना अड्डा ढोल, आग है हर रस्ते अब ढोल, जान पे खतरा है अब ढोल मुंबई, रात भर यहाँ का धंधा गोल, किसको है टपकाना अब बोल, हर कड़ी हथकड़ियों में टोल मुंबई. 20 years అయిపోతుంది ఆల్మోస్ట్. ఆ హస్బెండ్ లేని లోటు తీర్చడం చాలా చాలా కష్టం. Tell me about your lovely wife. So we got to know each other and మా పెద్దమ్మ only fixed the marriage between us. పెళ్ళాక ప్రేమించారు. అడుగడుగున నిన్ను చూసా, అడుగడుగున నిన్ను చూసా, మనసును నిన్ను చూసా మాయగా. అసలు లవ్ మ్యారేజ్ కాదు. No. ఎప్పుడైనా అసలు ప్రపోజ్ చేశారా? జుమ్మంది భరతనాట్యం